హాయ్, అందరు బాగున్నారా? నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్, ఏ కామన్ మ్యాన్ థాట్స్. ఈరోజు మీ ముందుగా రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం, అంతకుముందు మునుపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల మునుపు మన కుటుంబ సభ్యులు, మనం ఎలా ఉండేవాళ్ళం, మన పిల్లలు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎట్లుంటానం, ఆ పరిస్థితి ఇప్పుడు చూస్తుంటే మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మునుపు అంటే చెప్పాలని అంటే 1990కి ముందు అలా ఉన్నప్పుడు ఎట్లున్నాను అంటే ఉమ్మడి కుటుంబాలు అనేటివి ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాలు అనేటివి ఉన్నప్పుడు అందరూ ఒకే చోట దగ్గర కూర్చుని కలిసి భోజనం చేసేవారు. అప్పుడు వాళ్ళకి ఏమన్నా ఆపదలు సాపదలు ఉంటే కూర్చుండి చర్చించుకునేవారు. ఎవరికైనా ఆపద వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే అందరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వచ్చేటట్టు ఉండేది. అప్పుడు ఏదైనా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా చిన్న ఆపద వచ్చినా కూడా మేమున్నామనే ధైర్యం తెలియజెప్పడానికి కుటుంబ సభ్యులంతా ఏకమై మేమున్నామని ధైర్యం చెప్పే పొజిషన్లో ఉండేవాళ్ళము. అది ఇప్పుడు కనిపించకుండా పోతుంది. అలాగే మన పిల్లలు ఎలా ఉండేవారని అంటే, అప్పట్లో బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే హుషారుతో పోయి ఆడుకునేది. అప్పుడు కోతి కొమ్మ, ఈ టైర్ ఆడుడు, గిల్లీదండ, గోళీలాట, అవన్నీ ఇప్పుడు చూద్దామంటే ఎడ కనిపిస్తున్నాయి. అసలు పిల్లలకు ఇప్పుడు ఆట అనేదే లేకుండా అయిపోయింది. అప్పుడు ఆ కాలంలో అంటే ఆ కాలం అని చెప్పే కంటే మునుపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు అందరం కలిసి ఒకటే కాడ కూర్చుండి టీవీ చూస్తూ ఎంజాయ్ చేసుకునే వాళ్ళం. అలాగే ఏమైనా కష్ట నష్టాలు ఉంటే అందరూ ఒక దగ్గర కూర్చుండి చర్చించుకునే వాళ్ళం. కానీ ఈ స్మార్ట్ ఫోన్ రావడం వల్ల ఏం జరిగిందంటే దాదాపు కుటుంబాలన్నీ విడిపోయినాయి అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ రావడం ఒక అందుకు ఎంత మంచి శుభ పరిణామం అంటే, దాన్ని వాడుకునే తెలివి మన దగ్గర లేక మనము మన కుటుంబ సభ్యులు కానీ అనేక చెడు మార్గాలలోకి ఎంటర్ అవుతున్నామంటే స్మార్ట్ ఫోన్ వినియోగం ఎట్లా చేయాలి అనేది మనకు తెలియకపోవడం వల్లే అని నేను అనుకుంటున్నా. ఇంకోటి, మరీ స్మార్ట్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటనంటే కరోనాను కూడా చెప్పుకోవచ్చు. కరోనా వచ్చిన 2 సంవత్సరాలు ఎవరు కూడా ఇళ్ళల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు. ప్రతి ఒక్కరి చేతులలో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతులలోకి వచ్చినాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఫోన్లే పట్టుకున్నారు, పిల్లలు స్టడీ అని ఫోన్లే పట్టుకున్నారు. ఇలా ఏందనంటే కుటుంబం నుండి దాదాపుగా విడిపోయి ఫోన్లకు అట్రాక్ట్ అయిపోవడం జరిగిపోయింది. ఈ స్మార్ట్ ఫోను రావడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనంటే, అంతకుముందు మనము మాట్లాడాలి అని అంటే మామూలు చెవుకు పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ అంటే వినే పరిస్థితి ఉండే. స్మార్ట్ ఫోన్ రావడం వల్ల ఎక్కడున్న వాళ్ళని కూడా మనం మన కళ్ళ ముందు ఉండి చూసుకునే మాట్లాడే పొజిషన్లో ఉండగలుగుతున్నాం. కానీ దాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా లేదా అనేది మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ స్మార్ట్ ఫోన్ మన చేతిలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్ని పట్టించుకోవడం దాదాపు మానేసినాం. కుటుంబ విలువలు అంటే మర్చిపోయినాం. ఒంటరితనంగా ఉండడానికి అలవాటు పడుతున్నాం. ఈ ఫోన్ ఉంటే సరిపోతుంది, మనకు ప్రపంచమే మన చేతిలో ఉందనే భావనలో బతుకుతున్నాం. కానీ మనకు కుటుంబ విలువలు మనకు అంతకుముందు మనకి ఇచ్చే విలువలు ఇవన్నీ మీకు ఇవి తెలియకుండా పోతున్నాయని నేను అనుకుంటున్నా. స్మార్ట్ ఫోన్ని అప్పుడు ఆ కరోనా టైంలో కానీ ఇప్పుడు కానీ దాన్ని సరైన విధంగా ఉపయోగించుకున్న వారు డెవలప్ అవుతున్నారు, దాంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు, పైకి వస్తున్నారు. కానీ తెలివి లేకుండా రీల్స్ చూడడానికే పెట్టుకొని టైంపాస్ కోసమే పెట్టుకొని కొంతమంది జీవితాలు ఆగమైపోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబం నుండి కన్న తల్లిదండ్రుల నుండి పిల్లల్ని దూరం చేస్తుంది, ఇటు కుటుంబ సభ్యులు కూడా దూరం అయిపోతున్నారు. ఎక్కడెక్కడో విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం, కానీ మన కుటుంబంలో మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మర్చిపోతున్నాం. స్వతంత్రతను కోరుకుంటున్నాం. బయట స్వతంత్రంగా వాళ్ళు ఉంటలేరా, మనం ఉంటే తప్పేంటిది అనే భావజాలం మీలో వచ్చింది. కానీ అది బయట దేశాలలో నడుస్తుంది. మనది ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ, ఒక ట్రెడిషనల్ కుటుంబం. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. ఇది మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న పిల్లలను చూస్తుంటే అసలు అరే పోయి బయట ఆడుకోండిరా అని అంటే, ఆట అని అంటే సెల్ ఫోన్లో ఆడుకునే గేమ్స్ అనే పొజిషన్కి వచ్చిండ్రు. కుటుంబ సభ్యులు ఎవరేమైపోయినా మాకు అవసరం లేదు, మేము ఒంటరిగా ఉంటున్నాం, మాకేమైనా అవసరం ఉంటే డబ్బు ఉంటే సరిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ డబ్బు కేవలం హాస్పిటల్లో పెట్టడానికే మీకు ఉపయోగపడుతుంది తప్ప మీకు
నైతికంగా ధైర్యం చెప్పాలన్న ఎవరున్నా కానీ కుటుంబ సభ్యులు అనేది చాలా ముఖ్యమని నేను చెప్తున్నా. అలాగే కూడా మునుపు కుటుంబ సభ్యులు ఎలా ఉండేవారు, ప్రతి ఒక్కరిని వరుసలు పెట్టి పిలుచుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఆ పొజిషన్ లేకుండా పోయింది. పిల్లలకు అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ కుటుంబ సభ్యులు అంటే ఎవరో కూడా తెలియని పొజిషన్లో ఉన్నారు. దయచేసి మీ అందరికీ కనీసం ఈ తరం నుండైనా మనం మన పిల్లలకు తెలియజేద్దాం. మనకు మామ ఎవరు, అత్త ఎవరు, మన పెద్దనాన్న ఎవరు, చిన్ననాన్న ఎవరు, ఇలా వరుసలు పెట్టి మన కుటుంబ సభ్యులు అందరూ మనకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నదని మన కుటుంబానికి తెలియజేస్తే పిల్లలకు కూడా ఒక భరోసా ఉంటుంది. అరే మన కుటుంబం ఇంత పెద్దగా ఉన్నదా, మనం కూడా మన ఎంబడి మనకి ఏదైనా జరిగితే ఇంత పెద్ద కుటుంబం మనకు అండగా ఉంటుందా అనేది పిల్లల్లో నమ్మకం కుదురుతుంది. ఇంకోటి చెప్తున్నా, కొంతమంది అంతకుముందు మామూలుగా అందరం కలిసి ఒకటే కాడ కూర్చున్నా అప్పుడు మనస్పర్ధలు లేకుండా ఉండేటి. కానీ ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ కరోనా కాలం ఇవన్నీ వచ్చిపోయిన తర్వాత డబ్బు సంపాదన అనేది కొంతమందికి పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన తర్వాత వీళ్ళతో నాకేంటి అనుకునే ఆ మైండ్ నుండి ఆ మెంటాలిటీ తీసేయండి. మునుపు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. లేనోళ్ళను ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో అందరూ ఒకలాగానే ఉండాలంటే ఉండలేరు. కుటుంబ సభ్యులు మీ దగ్గర డబ్బున్నా లేకున్నా, వాళ్ళ దగ్గర అవతల వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకున్నా మనం మాట్లాడేట మన ఆప్యాయతల్లో మనం పిలవడంలో ఎలాంటి మార్పులు తీసుకురాకండి. దయచేసి మన రానున్న జనరేషన్కి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డబ్బుతోని మన కుటుంబాలని విడదీసుకోకండి. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కల్చర్ నుండి మన పిల్లలకు ఎంతవరకు ఉపయోగమో నేర్పించండి. ముఖ్యంగా చెప్తున్నా, ఈ చదువుకున్న పిల్లలకు మనం సెల్ ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలియజేయండి. దాన్ని ఎంతవరకు వాడాలనేది తెలియజేయండి. మరీ ముఖ్యంగా అమ్మాయిల కోసం చెప్తున్నా, అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా మీరు సెల్ ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అది ఎంతవరకు వాడాలనో అంతవరకే ఉపయోగించండి. దానివల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి. దయచేసి కుటుంబ సభ్యులు మీరు ఈ సెల్ ఫోన్ల గురించి కానీ మన కుటుంబ సభ్యుల గురించి కానీ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మేము ఈ సెల్ ఫోన్కు కొంచెం దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయండి అని ఇలాంటి మంచి మాటలు చెప్పి కుటుంబ విలువలను అనేటివి పెంచండి. మీ అందరికీ మరొకసారి ఈ విషయాన్ని తెలియజేసినందుకు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.